మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు అయితే మన జర్నీలో పార్ట్ 2, డే 2. మనమైతే ఇప్పుడు టైం వచ్చి 6:50 అయింది. ఇంకొక 15 మినిట్స్లో మల్కాపూర్ అనేది మనం వచ్చాము. ప్రస్తుతానికి ట్రైన్ అయితే 30 మినిట్స్ లేట్లో అయితే నడుస్తుంది. సో నేను రాత్రి పెద్దపల్లి దాటిన తర్వాత మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్, చంద్రపూర్, బల్హర్సల్ మీదుగా అయితే మనం ట్రావెల్ చేసాం. సో ఇంకొక 15 మినిట్స్లో మనం మల్కాపూర్ రీచ్ అయిపోతాం. యాజ్ యూజువల్ ట్రైన్ అయితే 13 మినిట్స్ అయితే లేట్గా నడుస్తుంది. చూద్దాం మరి 7:10కి మటన్ అరైవల్ యాజ్ పర్ ద డిలే. మరి చూద్దాం మరి ఆన్ టైం అవుతుందా లేదంటే బిఫోర్ ఇంకా డిలే అయితే మరి చూద్దాం మరి ఒకసారి. गाड़ी नंबर 1246 प्लेटफॉर्म क्रमांक 2 మినిట్స్ వాళ్ళ తర్వాత మనం అయితే మల్కాపూర్ స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ మనం భూసావల్ జంక్షన్ అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పటివరకు మనం 846 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. సో ట్రైన్ అయితే ప్రస్తుతానికి 30 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. సో పదని మళ్ళీ ఇప్పుడు భూసావల్ జంక్షన్కి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి అయితే మనం సెంట్రల్ రైల్వే జోన్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం.
Train number 4. Ahmedabad Junction will be released on platform number. जरा गरम बढ़िया स्पेशल लोग आए का बोले चाय गरम बढ़िया है चाय 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 वाला है चाय वाला है चाय में चाय गरम बढ़िया సో మనమైతే భూసాపంలోనైతే డిపార్ట్ అయిపోయాం. డిపార్ట్ అయిపోయి 5 minutes అవుతుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అందుకని భూసాపల్ డిపార్చర్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా ఫుడ్ గురించి రివ్యూ అంటారా, దాని గురించి అడగకపోవడం మంచిది, చెప్పకపోవడమే మంచిది. ₹50 ఛార్జ్ చేశాడు ఇడ్లీ వడకి. అవి ఇంత గట్టిగా ఉన్నాయి కంటే ఇంకా ఎవరి రొమ్మ ఉంటుందంటే మాత్రం దాన్ని యూజ్ చేయొచ్చు. అంత గట్టిగా ఉన్నాయి. దానికి ₹50 ఛార్జ్ చేశాడు. ఇంకా మసాలా దోశ అంటారా ₹30. ఓకే, అటు ఇటుగా అయితే బాగానే ఉంది. ₹30 తీసుకున్నాను మసాలా దోశ, బాగానే ఉంది. బట్ డిసప్పాయింట్మెంట్ వచ్చి మాత్రం నాకు ఇడ్లీ వాళ్ళకి చాలా చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోయి చేసేటట్టు. ఇంకా మొదటి ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాప్ అయిన జర్దాగా వెళ్ళిపోదాం. प्लेटफॉर्म नंबर 2 అయితే మనం వెళ్ళాము. 1 minute డిలే ఉంది. 8:22కి ఎంటర్ అయ్యాము. మరి ట్రైన్ స్టార్ట్ చేసి కూడా 1 minute అయింది.
शूटिंग कर रहा हूँ शूटिंग Superfast Express. South and
कृपया लक्षस्य गाड़ी क्रमांक 1 एक्सप्रेस वर्धा जंक्शन साई नीरज चेन्नई से नीरज अहमदाबाद मुजफ्फरपुर पर आई సో ఎప్పుడైతే మనం గుజరాత్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం, మన లాస్ట్ ఫైనల్ స్టేట్. సో గుజరాత్ ఎంటర్ అవ్వగానే మన ఫస్ట్ హాల్ట్ అయిన వైరా అవుటర్లో అయితే ఉన్నాం మనం. ఇప్పటివరకు మనం అఫీషియల్గా 2 స్టేట్స్ అయితే కవర్ చేసాం. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ టోటల్గా 8 ట్రైన్ అయితే 4 స్టేట్స్ అయితే కవర్ చేసి 5th స్టేట్లోకి ఎంటర్ అయిపోయింది. సో 5th స్టేట్ అంటే మనం ఫస్ట్ వచ్చిన వైరా హోటల్తో ఉన్నాం. మనం వైరాలో మన అరైవల్ ప్రిఫర్ చేద్దాం. సో గివెన్ టైం కన్నా 4 minutes ఎర్లీగా మనం అయితే వైరా స్టేషన్కి అయితే వచ్చేసాం. వైరా స్టేషన్ ఏ ప్లాట్ఫామ్ 1 అనుకుంటా అయితే. సో వైరా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మనం అరైవ్ అయిపోయాం. బిఫోర్ టైం 4 minutes ఎర్లీగానే వచ్చాం. సో 1 minute వాళ్ళ తర్వాత మనం అయితే వైరా జంక్షన్ మీద డిపార్ట్ అయిపోయాం. ఇక్కడ మన నెక్స్ట్ హాల్ అయితే ఉన్న జంక్షన్ ఆల్మోస్ట్ ఒక 56 kilometers అయితే తీసుకుంటుంది అనమాట. 56 kilometersకి మనకు ఆల్మోస్ట్ 1 hour టైం అయితే ఇచ్చారు. మేబీ ఆన్ టైం నడుస్తుంది కాబట్టి బిఫోర్ టైం రీచ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు మనం విజయవాడ నుండి 1170 kilometers అయితే డిస్టెన్స్ కవర్ చేసాం. అంటే ఇంకా 291 kilometers డిస్టెన్స్ అయితే కవర్ చేయాలి మన డెస్టినేషన్ అహ్మదాబాద్ స్టేషన్ రీచ్ అవ్వడానికి.
ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే హౌరా అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ 5 hours 13 minutes అయితే లేట్గా నడుస్తుంది. సో చూద్దాం, మనకైతే ఇంకా 15 minutes టైం ఉంది. మనం యాక్చువల్గా అయితే 15 minutes ఎర్లీగా వచ్చాం కాబట్టి మనం 15 నిమిషాలు వెయిట్ చేయాలి. సో దానికి డిపాజిట్ చేస్తే మనం డిపాజిట్ చేస్తే మనం వెయిట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనమైతే మన గివెన్ షెడ్యూల్ ప్రకారం 1 hour 15 minutesకి అయితే మనం జంక్షన్ స్టార్ట్ అయిపోయాం. అండ్ హౌరా అహ్మదాబాద్ జంక్షన్ మనం ఇప్పుడు ఓవర్టేక్ చేస్తున్నాం. సో ఇంకో 4 kilometers మనం నెక్స్ట్ స్టాప్ అయిన సూరత్కి అయితే మనం రీచ్ అయిపోతాం. సూరత్కి రీచ్ అవ్వాల్సిన టైం 1 hour 37 minutes. 1:37 అయితే మనం సూరత్ రీచ్ అవ్వాలి. సో 4 kilometersకి మనకి ఆల్మోస్ట్ 20 minutes అయితే మనకి టైం ఉందన్నమాట. సో బిఫోర్ టైం అయితే మనం సూరత్కి రీచ్ అయిపోతాం. ఇప్పుడు హౌరా అహ్మదాబాద్ ట్రైన్ అయితే ఇంకా అక్కడే ఉంది. సో మనకైతే ఇప్పుడు డిపాజిట్ అయిపోయాం. ఇక్కడైతే ఉద్నా నుండి గుర్తు రావట్లేదు, బట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే అక్కడ ఉంది యాడ్లో. అది ఉద్నా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రీసెంట్గా దాన్ని మీకు స్టార్ట్ చేశారు. సూరత్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే కోయంబత్తూర్ రాజ్కోట్ ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు అది రాజ్కోట్ నుండి కోయంబత్తూర్ డిపార్చర్ అయిపోయింది అనుకోండి. డిపార్చర్ అయితే అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి. ఇప్పుడు అది రాజ్కోట్ నుండి కోయంబత్తూర్ అయితే వెళ్తుంది. మనమైతే 5 minutes ఎర్లీగా వచ్చాం. సో మనకి ఇక్కడ 5 minutes హాల్ట్ కాబట్టి మొత్తం 10 minutes అయితే మనకి ట్రైన్ ఇక్కడ స్టాప్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనమైతే అంకిలేశ్వర్కి అయితే వెళ్ళిపోతాం. డిపార్చర్లో చూద్దాం. ఇక్కడే వడాపావ్ తీసుకున్నాను. 240 rupees స్టార్ట్ చేశాడు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను చాలాసార్లు తిన్నా సూరత్లో వడాపావ్. సో మనకి ఈరోజు లంచ్ వడాపావ్ అనమాట.
ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఆన్ టైం డిపార్ట్ అయిపోయాం. 1:42 డిపార్చర్ ఆన్ టైం అయితే డిపార్చర్ అయిపోయాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ కాదు, బట్ అక్కడ బ్యాండ్రా సూరత్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అది కూడా మనం ఆప్షన్ చేద్దాం. సూరత్ నుండి బ్యాండ్రా జస్ట్ 4 hours జర్నీ. సో వీలుంటే మనం ఆటోన్ జర్నీ కూడా మనం ఒకసారి చేద్దాం. అది ప్రస్తుతానికి నేనైతే అహ్మదాబాద్ జామ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ కుదిరితే అడ్జస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా వస్తూ ఉంటాయి. మనమైతే ఇప్పుడు సూరత్ నుండి డిపార్చ్ అయిపోతున్నాం. అక్కడ మా 1 మీద నుండి ఇప్పుడు మా హాల్ట్ అంకిలేశ్వర్. అదే ఇంకేది వడోదర మేము అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వస్తున్నట్టుంది. 2 or 3 మీద అనుకుంటా. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే వస్తున్నాం మేము ట్రైన్. ఐ థింక్ ఇది వడోదర సూరత్ మెమో అయి ఉండొచ్చు. వడోదర సూరత్ మెమో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యింది.
యాజ్ పర్ గివెన్ షెడ్యూల్ మనమైతే వడోదర అవుటర్లో అయితే ఉన్నాం. సో షెడ్యూల్ ప్రకారం మనం 20 మినిట్స్ అయితే ముందే వచ్చేసాం వడోదరకి. సో దానివల్ల మన అవుటర్లో తాపేశారు. సో ఇక్కడ నుండి మ్యాక్సిమం ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే మనం అహ్మదాబాద్ రీచ్ అయిపోతాం. చూద్దాం మరి మనకి సిగ్నల్ వస్తుందా రాదనేది. ప్రస్తుతం మనం వడోదర అవుటర్లో అయితే వెయిట్ చేస్తాం సిగ్నల్ కోసం. సో 20 మినిట్స్ ముందుగానే వచ్చాం కాబట్టి మన అవుటర్లో తాపేశారు. చూద్దాం మరి ఏమన్నా ముందుగానే పంపిస్తారో లేదంటే ఇంకా లేట్ చేస్తారో లేదు చూడాలి. సో వడోదర ఏంటంటే ఇప్పుడు ట్రైన్ బయటికి అయితే వచ్చింది. మరి ఏ ట్రైన్ ఏంటి అని ఒకసారి చూద్దాం. వ్యాపూర్ లోకోమోటివ్తో వస్తుంది. ఇది వెస్ట్రన్ రైల్వేస్ సంబంధించిన వ్యాపూర్ లోకోమోటివ్. ఏషియా అంటే చూద్దాం ఆగండి. वलसाड व्याप 7 वलसाड व्याप 4 చాలా ఉంది రేక్ షేర్ మరి దేనికి మరి ఎక్కడ వడోదర నుండి ఐ థింక్ వడోదర వలసాడ్ ప్యాసింజర్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్సిటీ కానీ అయి ఉండొచ్చు. ఇది వడోదర వలసాడ్ ప్యాసింజర్ ఇది. అలాగే మనకైతే డిపార్చర్ సిగ్నల్ కూడా అరైవల్స్ హోమ్ కాలింగ్ కూడా మనకు వచ్చేసాం. సో మన దగ్గర వడోదరకి ఎంటర్ అయిపోతున్నాం. ప్యాసింజరా ఎక్స్ప్రెస్ ఇది వడోదర వలసాడ్ ట్రైన్ అనుకుంటా ఇది. కన్నా ముందే మనం వడోదర స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనేది ఉంది. మరి చూద్దాం మరి 6 ఇస్తాను మరి ఏం ఇస్తారో చూద్దాం మరి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే మనం भाई आपको करने वाले हो हैं? नहीं ఆన్ టైం 3:32కి అయితే మనం వడోదర స్టేషన్ దగ్గర డిపార్ట్ అయిపోయాం. మన ఇప్పుడు నెక్స్ట్ హాల్ట్ ఆనంద్ జంక్షన్. సో మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి మన ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే 5 మినిట్స్ డిపార్ట్ అయిపోతుంది.
5:30 గంటలు లేట్గా వెళ్తున్న హౌరా అహ్మదాబాద్ ట్రైన్ కోసం మననేది పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ ట్రైన్ అక్కడ ముందే ఆగిపోయింది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో చైన్ పులింగ్ జరిగినట్టుంది. సో అంతే స్లో ఆగిపోయింది, అంతే ఫాస్ట్గా కూడా ఆగిపోయింది ట్రైన్ అది. ఇప్పుడు ఆ ట్రైన్ చైన్ పులింగ్ రీసెట్ అయిన తర్వాత అది ట్రైన్ ముందుకు వెళ్తే కానీ మనకు కదలదు. సో మనమైతే ఇప్పుడు 20 మినిట్స్ బిఫోర్ టైమే ఉన్నాం. ఇప్పుడు ఆ ట్రైన్ వల్ల మనకి ఓవర్టేక్ చేస్తా అనుకున్నాం, బట్ అది ఓవర్టేక్ చేసేదే, బట్ ఎవరో చైన్ పులింగ్ చేయడం వల్ల ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు అదంతా మొత్తం రీసెట్ అయ్యేసరికి ఇంకొక 5-10 మినిట్స్ అయితే ట్రైన్ అక్కడ ఆగి ఉంటుంది. ఇప్పుడు అది బయలుదేరిన తర్వాత మనదైతే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో మనం అయితే 20 మినిట్స్ అయితే బిఫోర్ టైం ఉన్నామో 20 మినిట్స్ మనకి ఇక్కడ వేస్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడైతే ఆ ట్రైన్ చైన్ పులింగ్ రీసెట్ అయిపోయింది, ఇంకా ఆ ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. ఇంకొక 1-2 మినిట్స్లో మంది కూడా డిపార్ట్ అయిపోద్ది. ఆ ట్రైన్ వెళ్ళిపోయినా మనకి ఇంకా డిపార్చర్ సిగ్నల్ రాలేదంటే దానికి ఒకటే మీనింగ్, మన వెనకాలే జామ్నగర్ ఇంటర్సిటీ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే మనల్ని ఇంకా ఇక్కడే ఉంచినట్టు అనుకుంటున్నా. యాక్చువల్గా మన ఆనంద్ జంక్షన్కి అయితే 4:30కి వెళ్ళాలి. ఇంకా 20 మినిట్స్ అయితే టైం ఉంది. మనం ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో 20 మినిట్స్ అయితే ఇబ్బంది కాదు. యాజ్ ఎక్స్పెక్టెడ్ వెనకాల జామ్నగర్ ఇంటర్సిటీ అయితే వస్తుంది. దానికి అయితే సిగ్నల్ కూడా దానికి క్లియరెన్స్ వచ్చింది. దానికి జస్ట్ మన వెనకాలే ఉందన్నమాట. అది ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ ఓవర్టేక్ కూడా చూద్దాం. వడోదర జామ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేయడానికి ఇచ్చేస్తుంది. రెండు ఓవర్టేక్లు పడ్డ తర్వాత మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఒక 5 కిలోమీటర్స్లో మనం ఆనంద్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతాం. యాజ్ పర్ షెడ్యూల్ మనమైతే ఆన్ టైంలో అయితే నడుస్తున్నాం. 2 ఓవర్టేక్స్ పడ్డా సరే మనం ఆన్ టైంలోనే ఉన్నాం. సో ప్రాబ్లం లేదు. ఇంకా మనకి 15 మినిట్స్ అయితే ఉంది 5 కిలోమీటర్స్ అయితే కవర్ చేయడానికి.
సో యాజ్ పర్ షెడ్యూల్ మనమైతే 2 minutes ఎర్లీగా ఆనంద్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. 2 overtakes పడ్డా సరే మనమైతే 2 minutes ఎర్లీగా అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే అరైవ్ అయిపోయాం. సో టైం చూస్తే 4:20 అయింది. 4:30కి అయితే మన అరైవల్. మినిట్స్ ఆగిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆనంద్ జంక్షన్ డిపార్ట్ అయిపోయాం. యాజ్ పర్ షెడ్యూల్ మనమైతే అహ్మదాబాద్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇంకొక 2 kilometers అయితే రీచ్ అవుతాం. యాక్చువల్లీ అహ్మదాబాద్ అవుటర్లో అయితే ఉన్నాం. సో నాకు ఈ జర్నీకి టోటల్ ఫేర్ వచ్చి 1950 పడింది. నేను చెన్నై నుండి అయితే బుక్ చేసుకున్నాను. విజయవాడ నుండి అయితే నాకు దొరకలేదు. సో చెన్నై నుండి బుక్ చేసుకున్నాను. సో ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ మొత్తం కలిపి నాకు 1975 అయితే పడింది. ఒకవేళ విజయవాడ నుండి బుక్ చేసుకుంటే కనుక నాకు 650 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఓవరాల్గా జర్నీ ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. సో ఇండియన్ రైల్వేలో చెప్పాలని బెస్ట్ అని చెప్పాలి. ఇండియన్ రైల్వే ప్రకారం నీట్నెస్ కానీ టైమింగ్స్ కానీ అంతా బాగానే ఉంది. ఎక్కడైతే ఈరోజు మార్నింగ్ 20 minutes 30 minutes లేట్ అయితే అయింది కానీ బట్ పోను మొత్తం కవర్ చేసుకుంది. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 minutes బిఫోర్ టైం అయితే రీచ్ అయిపోతాం అనుకున్నా. సో ప్రస్తుతానికైతే మనం అహ్మదాబాద్ అవుటర్లో ఆగిపోయాం. హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే మనకి రాలేదు. సో వన్స్ హోమ్ కాలింగ్ సిగ్నల్ రాగానే మనమైతే అహ్మదాబాద్లో అయితే ఎంటర్ అయిపోతాం. సో ఓవరాల్గా ది బెస్ట్ అని చెప్పాలి. ఎవరైతే మన సౌత్ నుండి గుజరాత్ వైపు రావాలనుకుంటున్నారో వాళ్ళ ద బెస్ట్ అనమాట ఇది. ఇంకా ఉన్నాయి బట్ ఉన్న దాంట్లో అంత బెస్ట్ అని చెప్తాను అనమాట. ఫుడ్ వగేరా మొత్తం బాగానే ఉంది. సో నైట్ నేను ప్యాంట్రీ కార్ ఫుడ్ అయితే తిన్నాను, అది బాగానే ఉంది బట్ కొంచెం ఓవర్ ప్రైజ్ అని చెప్పాలి. సో ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. వన్స్ హోమ్ కాలింగ్ సిగ్నల్ రాగానే మనమైతే అహ్మదాబాద్ అయితే అరైవ్ అయిపోతాం. సో అది కూడా క్యాప్చర్ చేస్తాను. సో అది కూడా చూసేయండి. అయితే ఇదే ట్రైన్ 12655 కింద నెంబర్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ 9:25 అయితే మళ్ళీ చెన్నై రిటర్న్ అయిపోతుంది. ఇదైతే డైలీ రన్నింగ్ ట్రైన్ అన్నమాట. సో ఎవ్రీడే 9:25 నుండి అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది 12655. అట్లాగే ఎవ్రీడే మార్నింగ్ 10:10కి అయితే 12656 చెన్నై నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట ఇది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పాలి చెన్నై అహ్మదాబాద్ రూట్లో. పాత ఏసీఎఫ్ కోచెస్ అనమాట. ఇదైతే పార్సిల్ వెంటనే కింద యూజ్ చేస్తున్నారు. బయటికి అయితే ఒక ట్రైన్ వస్తుంది వట్వా F4 చూద్దాం ఏ ట్రైన్. సో అది ఇట్లా బయటకు వస్తుంది. మనమైతే హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇచ్చి మన స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం. షాలిమార్ ఒక ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు అహ్మదాబాద్ స్టేషన్ బయటకు వచ్చింది. అది ఇలా వచ్చింది. మనమైతే హోమ్ కాలింగ్ సిగ్నల్ వచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. సో మనకి ఇంకా 10 minutes టైం అయితే ఉంది 6 అవ్వడానికి. ఎగ్జాక్ట్ 6 o'clock అయితే అరైవల్ అహ్మదాబాద్కి. సో ఇంకా 10 minutes ఉంది కాబట్టి సో మనం ఆన్ టైం అయితే వెళ్ళిపోతాం స్టేషన్లోకి. సో ఇప్పుడైతే ఓకా నుండి షాలిమార్ వైపు వెళ్ళే ట్రైన్ అయితే బయటకు వస్తుంది.
సో వేర్ ఇస్ బై టైంలో అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వేసిన అని చెప్పి చూపిస్తున్నారు. సో చూద్దాం మరి 5కే వెళ్తారా లేరా అనేది. సో అక్కడైతే ఒక కార్గో లైనర్ అని చెప్పి ఉంది కదా. సో అది అప్పర్ డెక్లో ప్యాసింజర్స్ ఉంటారు, బట్ లోయర్ డెక్లో కార్గో అని వేసాయి అన్నమాట. మరి అది ఎందుకు ఏమని ఇంకా రైల్వేస్ తీసుకెళ్ళదు తెలియదు. బట్ డబల్ డెక్కర్ ఏసీ చైర్ కార్ కమ్ పార్సిల్ వ్యాన్ అది. సో బయట పైన డెక్లో ఏమో ప్యాసింజర్స్ ఉంటారు, కింద డెక్లో ఏమో కార్గోస్ అని వేసుకెళ్ళాలి అనమాట. అది ఇప్పుడు అయితే అహ్మదాబాద్ పాట్నా, అహ్మదాబాద్ చెన్నై ట్రైన్ అయితే ఉంది. యాడ్లో అయితే ఉందన్నమాట. రిక్షా ఉందన్నమాట దీనికి. అజీమాబాద్ ఎక్స్ప్రెస్, అహ్మదాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్. సో మనమైతే ఇప్పుడు యాడ్లో అవుటర్లో నుండి లోపలికి వెళ్తున్నాం. అహ్మదాబాద్ ఎలక్ట్రిక్ లోకో షెడ్. సో ఆల్మోస్ట్ అన్ని వ్యాప్ 5 అండ్ వ్యాప్ 7 లోకోమోటివ్స్ ఉన్నాయి ఇక్కడ. 2, 3 వ్యాగ్ 9 లోకోమోటివ్స్ అండ్ ఒకటి వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే ఉంది. ఇక్కడ మన విశాఖపట్నం వ్యాప్ 7 అయితే ఉంది. విశాఖపట్నం వ్యాప్ 7 ఒకటి ఉంది ఇక్కడ మన. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే అరైవ్ అవుతున్నాం. గివెన్ షెడ్యూల్ 6 o'clock అయితే మనం అహ్మదాబాద్ అయితే రీచ్ అయిపోయాం. సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఉందని చెప్పాలి. సో ఇక్కడైతే మన వీడియో మనం ఎండ్ చేసేస్తున్నాం.